స్కిల్స్ అండ్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు గీతా శ్లోకంలో భాగంగా ఈ రోజు 18 మరియు 19 శ్లోకాల్ని నేర్చుకోబోతున్నారు. ఇది పార్ట్ 15. ముందుగా 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. ఎలా చదవాలో చూద్దాం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. మరొకసారి శ్లోకం మొత్తం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. 19వ శ్లోకం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఎలా చదవాలో చూద్దాం. తుల్య నిందా స్తుతిర్ మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఇప్పుడు మరొకసారి 19వ శ్లోకం. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ శ్లోకం అర్థం చూద్దాం. అర్జున, శత్రువుల పట్ల, మిత్రుల పట్ల, గౌరవాల పట్ల, అవమానాల పట్ల, శీతోష్ణాల పట్ల, సుఖ దుఃఖాల పట్ల సమస్వభావంగా ఉంటూ, సాంగత్యరహితంగా ఉంటూ, నిందాస్తులను సమంగా స్వీకరిస్తూ, మౌనంగా ఉంటూ, ఏది దొరికితే దాంతో సంతృప్తి పడుతూ, ఒక ప్రత్యేక నివాస స్థానం అనేది లేకుండా ఉంటూ, నిశ్చలమైన మనస్సుతో నా మీద భక్తి గల సాధకుడు నాకు ప్రియుడు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. మరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. హరే కృష్ణ.